ఊహించుకోండి, ఒక నడి సముద్రంలో ఉన్న భారీ ఓడ తన లంగరు తెంచుకొని రాక్షసాల మధ్య నియంత్రణ కోల్పోయి కొట్టుకుపోతే ఏమవుతుంది? సరిగ్గా మన అంతరిక్షంలో కూడా మన సూర్యుడి కంటే బిలియన్ల రెట్లు బరువైన ఒక మహా రాక్షస బ్లాక్ హోల్ తన స్థానాన్ని వదిలేసి ఏకంగా 30,000 కాంతి సంవత్సరాల దూరానికి పారిపోయింది. విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ ఉన్న ఈ రాక్షసుణ్ణి తన సొంత ఇల్లు వదిలేసి తోసేసిన ఆ భయంకరమైన రాక్షస శక్తి ఏంటి? ఇది ఊహాజనిత కథ కాదు. ఆగస్టు 2026లో నాసా టెలిస్కోపులు కనుగొన్న అత్యంత భయంకరమైన నిజం. మనం నివసించే ప్రతి గ్యాలక్సీకి సరిగ్గా మధ్యలో ఒక గుండె లాంటి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మన మిల్కీవే గ్యాలక్సీకి కూడా మధ్యలో ఒక బ్లాక్ హోల్ ఉంది. అది గ్యాలక్సీలోనే కోట్ల నక్షత్రాలను తన వైపు పట్టుకుని నిలబెడుతుంది. కానీ సైంటిస్టులు ఇటీవల ఒక సుదూర గ్యాలక్సీని పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళు తేలేశాయి. ఆ గ్యాలక్సీకి కేంద్రం ఖాళీగా ఉంది. అక్కడ ఉండాల్సిన రాక్షస బ్లాక్ హోల్ ఏకంగా 30,000 కాంతి సంవత్సరాల పక్కకు కొట్టుకుపోతుంది. 30,000 కాంతి సంవత్సరాలు అంటే ఎంత దూరమో తెలుసా? ఒక సూపర్ సోనిక్ జెట్ విమానంలో ప్రయాణిస్తే మన భూమిని 100 కోట్ల సార్లు చుట్టి రావడానికి ఎంత టైం పడుతుందో అంత దూరం. ఈ బ్లాక్ హోల్ ఎంత పెద్దదో ఊహించడం కూడా కష్టమే. మన సూర్యుడు మన భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. కానీ రాక్షస బ్లాక్ హోల్ మన సూర్యుడి కంటే ఏకంగా 100 కోట్ల రెట్లు బరువైంది. ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియంలో ఒక చిన్న ఇసుక రేణువుని పెడితే ఆ ఇసుక రేణువే మన భూమి. మరి ఆ స్టేడియం అంతా విస్తరించి ఉన్న నల్లటి రాక్షసే ఈ పారిపోతున్న బ్లాక్ హోల్. ఇంత బరువైన రాక్షసుణ్ణి కదిలించాలంటే ఎంత శక్తి కావాలి? విశ్వంలో ఏ శక్తి దీనిని గ్యాలక్సీ కేంద్రం నుండి బయటికి తోసేసింది? దీని వెనక ఒక భయంకరమైన అంతరిక్ష యుద్ధం జరిగింది. కోట్లాది సంవత్సరాల క్రితం 2 వేర్వేరు గ్యాలక్సీలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ధీటుగా ఢీకొన్నాయి. ఆ 2 గ్యాలక్సీల మధ్యలో ఉన్న 2 రాక్షస బ్లాక్ హోల్స్ అంతరిక్షంలో మరణ మృదంగం వాయిస్తూ ఒకదాని చుట్టూ ఒకటి గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాయి. ఇది ఒక రాక్షస సుడిగుండం లాంటిది. చివరికి ఆ 2 ఒకదానితో ఒకటి కలిసిపోతున్న సమయంలో విడుదలైన అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ తరంగాలు, గ్రావిటేషనల్ వేవ్స్ ఒక కిక్ లాగా పనిచేశాయి. మనం ఒక గుప్పెట్లో రబ్బర్ బ్యాండ్ సాగదీసి వదిలేస్తే ఎలా గుచ్చుకుంటుందో ఆ కిక్ వల్ల ఈ 3వ రాక్షస బ్లాక్ హోల్ బయటకు తెరిచి కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ రాక్షస బ్లాక్ హోల్ గ్యాలక్సీ శూన్యంలో గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో పారిపోతుంది. ఇది వెళ్లే దారిలో ఉన్న ప్రతి నక్షత్రాన్ని, ప్రతి గ్రహాన్ని నమిలి బూడిద చేసేస్తుంది. అయితే మీ మనసులో ఒక భయం రావచ్చు, ఈ రాక్షసుడు మన భూమి వైపు వస్తున్నాడా? భయపడకండి. ఈ సంఘటన మన భూమికి బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతుంది. కానీ ఈ ఆవిష్కరణ సైంటిస్టులకు ఒక విషయాన్ని నిరూపించింది. విశ్వం మనం అనుకున్నంత శాంతమైనది కాదు. ఇక్కడ ప్రతి క్షణం రాక్షస శక్తులు యుద్ధం చేస్తూనే ఉంటాయి. ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో వింతల కోసం ఇప్పుడే స్పేస్ బాస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.